ఫర్ సపోజ్ చిన్న కుటుంబాల్లోనే తగాదాలు వస్తాయి, కూటమిలో తగాదాలు వస్తే ఒక బ్రేకప్ అంటూ అవుతుందా? మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు యాజ్ లాంగ్ ఎస్ దే ఆర్ ఆన్ ద సేమ్ పేజ్, కింద లెవెల్లో ఉన్న ఇష్యూస్ ఆర్ నాట్ సీరియస్, ఈజీలీ దిల్ బి మేనేజ్డ్. అండ్ ఆ కౌన్సిలింగ్ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్టీస్కి వాళ్ళు ఇస్తున్నారు. ఏంటంటే ఎట్లా మనం కలిసి సేల్ అవ్వాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఎట్లా సెటిల్ చేసుకోవాలి. సో ఇది బాగా జరుగుతుంది. సో దిస్ వే ఇట్ సెల్ఫ్ మనకి ప్రాబ్లం లేదు. బోనస్ ఏంటంటే మనకి అవతల వైపు ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఒక ఇంట్లో అన్నతమ్ముళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఇంటి మీద దాడి చేయడానికి ఒక రౌడీనో గుండా వస్తే అన్నతమ్ముళ్ళు కలిసిపోతారు కదా. వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నా సరే వాళ్ళు అసలు ఆ పూటకి వాళ్ళకి గుర్తురావు. సో అవతల వైపు వైసీపీ ఉన్నంత కాలం ఈ కూటమికి ప్రాబ్లం లేదు. బట్ అక్కడ 40% ఉంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ ద ఓట్ షేర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక బూచోడు ఉన్నంత వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు చిన్న లెవెల్ నాయకులు కూడా ఆ అవేర్నెస్ లో వాళ్ళు ఉంటారు. బ్రేకప్ లాంటిది కూటమిలో అయితే సీఎం ఎవరు అని జనాలు కూడా అనుకుంటుంటారు. విల్ ఇట్ బి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారా, అంత ఊపిరి పోసిన లోకేష్ గారా, లేదా సైడ్ లైన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారా? ఈ విశ్లేషణ ఎక్కువ యాక్చువల్ గా వైసీపీ వాళ్ళు మా పేరులతో మా పార్టీ టైటిల్స్ తో ట్విట్టర్ లో వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. బేసిక్ గా పాయింట్ ఏంటి అంటే ఆ విశ్లేషణ వస్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు డిఫరెన్సెస్ మనం పెంచగలుగుతాము. ఎవరో తొందరపాటులో ఏదో ఒక కామెంట్ చేస్తారు, ఆ కామెంట్ మనోభావాల్ని దెబ్బతీస్తుంది, దానివల్ల వాళ్ళు గొడవపడి విడి తీసేస్తారు అనేది వాళ్ళ స్ట్రాటజీ. సో దీనికి మన బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? ఇట్లాంటి క్వశ్చన్స్ కి మనం హైపోథెటికల్ డిబేట్స్ లోపలికి ఎంటర్ అవడం వల్ల సమాజానికి మేలేం లేదు. దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్. యునానిమస్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు, విజనరీగా చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సపోర్టు ఎండార్స్మెంట్ తో మనం మినిమం 10 ఏళ్ళు ఇట్లా పనిచేయాలనేది పబ్లిక్ ప్లాట్ఫామ్స్, మల్టిపుల్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో చెప్పారు. సో దట్ ఈస్ లెస్ ఆఫ్ అ డిబేట్. లార్జర్ డిబేట్ ఈస్ విద్ ఇన్ ద పార్టీ. ఎవడు సీఎం అవుతాడనేది ఒక పార్టీలో కూర్చుని ఒకరు డిసైడ్ చేయడానికి కాదు. దిస్ ఇస్ నాట్ సమ్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు ఎనీబడి యూ వాంట్. పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్, పీపుల్ హ్యావ్ టు డిసైడ్. అది పీపుల్ డిసైడ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఎవరు మనకి ఫ్యూచర్ నాయకులు అంటే చాలా మంది యంగ్స్టర్స్ ఇవాళ షేపప్ అవుతున్నారు. వాళ్ళకి నాయకత్వం వహించే విధంగా నారా లోకేష్ గారు చాలా బాగా డెవలప్ అవుతున్నారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ నెక్స్ట్ 30 years హూ ఈస్ గోయింగ్ టు లీడ్ ద పార్టీ వెరీ సక్సెస్ఫుల్లీ, మా చాలా మంది మనసుల్లో లోకేష్ గారు బాగా చేస్తారనే నమ్మకం మాకుంది. సో ఐ కెన్ కామెంట్ అబౌట్ ఆ పార్టీ బికాస్ ఇట్ ఈస్ ఇంటర్నల్ టు అవర్ అఫైర్స్. మీరు ఇందాక కూడా అన్నారు కదా, మేము ఒక నాయకుడిని అంటూ చూస్ చేసుకోవడం జరిగింది అని చెప్పి. దట్ ఈస్ విత్ ఇన్ ద పార్టీ కదా. పబ్లిక్ వచ్చేసరికి మనం ఇప్పుడు 3 పార్టీలతో కలిసి పోటీ చేశాము. పబ్లిక్ హ్యాస్ గివెన్ అ మ్యాండేట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందరూ యునానిమస్ గా సెలెక్ట్ చేసుకున్నారు. వాట్ ద ఫ్యూచర్ విల్ హోల్డ్ అనేది ఆఫ్టర్ 10 years, దట్ ఈస్ టూ స్పెక్యులేటివ్ అట్ దిస్ పాయింట్. ఏంటంటే టీఆర్పీస్ తెచ్చుకోవడానికి, ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాళ్ళ విభేదాలు సృష్టించడానికి పనికొస్తుంది తప్ప ఇట్ విల్ నాట్ సర్వ్ ఎనీ అదర్ పర్పస్.